ఇప్పుడు చెప్పబోతున్నటువంటి మరొక టాపిక్ ఏంటి అంటే మరొక కొత్త జాబ్ నోటిఫికేషన్ అండి. ఇది ఆర్ఆర్బీకి సంబంధించింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనేది ఆర్ఆర్బీ ఫుల్ ఫామ్ ఏంటి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. రైల్వే రిక్రూట్మెంట్ అనేది మనకి ఎన్టీపీసీకి సంబంధించి ఉద్యోగాలను అయితే రిలీజ్ చేయడానికి రెడీగా ఉంది. సో ఎన్ని ఉద్యోగాలు రిలీజ్ అవుతున్నాయి, ఎక్కడ రిలీజ్ అవుతున్నాయి అనేది మనం చూద్దాము. సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనేది నాన్ టెక్నికల్ ఎన్టీపీసీ ఫుల్ ఫామ్ ఏంటి అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అనమాట. దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ అనేది త్వరలో రిలీజ్ చేయడానికి అయితే రెడీగా ఉంది. సో దీంట్లో మనకి 11,000కు పైగా అయితే జాబ్స్ అయితే రెడీగా ఉంది. విషయంలోకి వెళ్తే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీసీకి సంబంధించి రిక్రూట్మెంట్ డ్రైవ్ అనేది ఎలా ఉంటుంది అంటే మొత్తం 11,000 చెప్పా కదా, 11,000కు పైగా జాబ్స్ ఉన్నాయని. 11,558 పోస్టులకు అయితే ఖాళీ చేయడానికి రెడీగా ఉంది. సో వీటిలో 113 గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు ఉంటే 3,445 మంది అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి అయితే పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ 8,000కు పైగా ఉన్నటువంటి పోస్టులు ఏంటి అంటేనేమో మామూలుగా మనకి గ్రాడ్యుయేట్ పోస్టులు, అండర్ గ్రాడ్యుయేట్కి వచ్చేసరికి 3,000కు పైగా అయితే ఉన్నాయి. సో ఏ పోస్టులకి ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూద్దాము. కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ పోస్టులకు అయితే 1,736 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే స్టేషన్ మాస్టర్ పోస్టులు 994 ఖాళీలు ఉన్నాయి. గూడ్స్ రైల్ మేనేజర్ పోస్టులు 3,184 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు 1,507 పోస్టులు ఉన్నాయి. సో సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు అయితే 732 పోస్టులు ఉన్నాయి. ఇవి కాకుండా మొత్తం యూజీ పోస్టుల సంఖ్య 3,495 పోస్టులు అయితే ఉన్నాయి. యూజీ పోస్టులు అంటే అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు. సో కమర్షియల్ కమ్ ట్యాక్స్ క్లర్క్ పోస్టులు వచ్చరికి 2,022. అలాగే అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు 361. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు 990. ట్రైన్స్ క్లర్క్ పోస్టులు వచ్చరికి 72 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మొత్తం అండర్ గ్రాడ్యుయేట్ కింద 3,445 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇంటర్ డిగ్రీ పోస్టులకు సంబంధించి పరీక్షా విధానం కానీ సిలబస్ కానీ ఒకటే ఉంటుంది. అందువల్ల డిగ్రీ విద్యార్హత ఉన్నవారు గ్రాడ్యుయేట్ అలాగే యూజీ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకు సంబంధించి కూడా పోటీ పడవచ్చు అనమాట. ఇంకా గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, తర్వాత సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు అయితే ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల కింద అయితే ఆ కేటగిరీలో వచ్చేసరికి కమర్షియల్ కమ్ ట్యాక్స్ టికెట్ క్లర్క్, అలాగే అకౌంట్ క్లర్క్, ట్రైన్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్, తర్వాత జూనియర్ క్లర్క్ అండ్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ కమర్షియల్ క్లర్క్ కమ్ టైపిస్ట్ క్లర్క్ ఉద్యోగాలకి లెవెల్ 3 జీతం అయితే చెల్లిస్తారు. దీని యొక్క శాలరీ వచ్చరికి 20,000 నుంచి అయితే 40,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుందన్నమాట. లెవెల్ 2 ఉద్యోగాలకు సంబంధించి 19,900 వరకు మూల వేతనం అనేది ఉంటుంది. సో ఈ శాలరీ అంతా మనకి మొదటి నెలలోనే అయితే అందుకోవచ్చు. మొదటి నెల నుంచి 36,000 జీతం అయితే అందుకోవచ్చు. నోటిఫికేషన్ పడుంది అని అయితే చెప్పాను, కానీ ఇంకా ఎప్పుడు అనేది ఇంకా డేట్ డిక్టేట్ కాలేదండి. సో అయ్యాక మళ్ళీ ఒకసారి అనౌన్స్ చేస్తాను.